టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా లక్షెట్టిపేట సమీపంలోని అంకితపల్లిలోని వాసవి ఫంక్షన్ హాల్కు చేరుకుని రైతు సదస్సులో పాల్గొంటారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పడుతున్న ఇబ్బందులు, వైఫల్యాలను వివరించడంతో పాటు ఇటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన పనులను వివరించనున్నారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన 4 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల ఆర్థిక సాయాన్నైతే అందించనున్నారు. రైతు సదస్సుకు 3,000 మంది రైతులైతే హాజరు కానున్నారు. ఇటు మాజీ మంత్రులు జీవన్ రెడ్డి అండ్ కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, చిన్నయ్యతో పాటు టీబీజీకేఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతారు. సో రైట్, ఇక లక్షెట్టిపేట నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉమేష్, కేటీఆర్ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మరి కొద్దిసేపట్లో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతులతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూడా కార్మికులు కూడా పాల్గొన్నారు. అయితే ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్న నేపథ్యంలో రైతులకు ఏదైతే మే 6వ తేదీన అకాల వర్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏదైతే సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో అకాల వర్షానికి పంటను కాపాడడానికి వెళ్ళినటువంటి 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పార్టీ తరఫున కేటీఆర్ అందజేయనున్నారు. మనకి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారు ఉన్నారు. కాంతయ్య గారు, చెప్పండి, కేటీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తున్నారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది పాల్గొంటారు? ఈనాడు ఏదైతే లక్షపేట మంచిర్యాల కాన్స్టిట్యున్సీ లక్షపేటలో టీఆర్ఎస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి గాను గౌరవ కేటీఆర్ గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు దాదాపు 12:30 వరకు రావడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ ఎవరైతే మొన్న రైతులు ఏదైతే 4 మనుషులు చనిపోయినారో, ఏదో బర్రెలు మన గంపలపల్లి వాళ్ళు 2, నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ 2, తర్వాత చింతపల్లి, కొత్తూరు అనే వ్యక్తులు 4 చనిపోయినారు. వాళ్ళకు కూడా దాదాపు మనిషికి 5 లక్షల రూపాయల ఏదైతే వారికి చనిపోయిన దానికి పార్టీ తరఫున కేటీఆర్ గారు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఎక్కడైతే వాసవి భవన్ ఏదైతే సూరారం ఉందో, ఇక్కడ భవన్లో ఏదైతే రాష్ట్ర నాయకులు, మిగతా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికే రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ దివాకర్ రావు గారు, విజిత్ గారు, అదే మిగతా కాన్స్టిట్యున్సీ రైతు సోదరులు, సింగరేణి ప్రజలందరూ, మహిళా సోదరులు అందరూ ఈ కార్యక్రమాలు పాల్పంచడానికి వస్తుండ్రు. 12:30 వరకు వారు కూడా కేటీఆర్ కూడా రావడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ ముందు కార్యక్రమం వాళ్ళకు చెక్స్ పంచడం, ఎవరైతే చనిపోయినా వాళ్ళకు, మిగతా రైతు సదస్సు కాబట్టి రైతులందరూ చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దాదాపు 3-4 వేల మంది రావాలని చెప్పి ప్లాన్ ఉన్నది. ఖచ్చితంగా వస్తుంది. వర్షాభావం వలన ఏమన్నా తడుచుడు అవి అయితే కావచ్చు, కానీ తప్పకుండా రైతులు, మహిళా సోదరులు అందరూ, యువతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ఈ జయప్రదం చేయాలని కార్యక్రమాన్ని వారు చెప్పినటువంటి రాష్ట్రంలో రైతులకు ఉన్న కష్టాలు, మరి మిగతా సింగరేణి కూడా ఎన్నో రకంగా రాయితీలు, తర్వాత ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాని గురించి అన్నీ వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద ఎత్తున స్టేట్ మొత్తంగా ఏదైతే మే 6వ తేదీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి
తన భర్తను కొడుకును కూడా కోల్పోయిన అమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మీ భర్తను కొడుకు ఎందుకు వెళ్ళారు, ఏంటిది? తాటిపత్రులు కప్పడానికి వెళ్ళారు. పొలం కౌలుకి వేసుకున్నాం మేము. తాటిపత్రులు వడ్ల బస్తాలు జోకి 10 రోజులు అవుతుంది. వడ్లు కొంచెం వస్తలేరని వడ్ల బస్తాలకు తాటిపత్రి కప్పడానికి వెళ్ళారు. తాటిపత్రి ఆగదాని కొడుకుని తీసుకొని వెళ్ళాడు. వర్షం కొట్టుడు చేత గోడ చాటుకున్నారు. గోడ ఊళ్ళకి చనిపోయారు. అక్కడికక్కడ నా కొడుకు చనిపోయాడు. మా ఆయన కరీంనగర్ వెళ్ళి చనిపోయారు. కొడుకు ఏం చేస్తున్నాడు? డిగ్రీ అయిపోయింది. కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్ ఎందుకు అప్పటికి మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతున్నది? ఎందుకు కొనుగోలు నెల రోజులు అవుతుంది. ఆరినాక కాంట పెట్టి 10 రోజులు అవుతుంది. అట్లా బస్తాలు జోకిన బస్తాలు 10 రోజులు అవుతుంది. తడతాయని పోతే ఘాటు బాగా గోడ సాటుకు నిలుచున్న వాళ్ళు అక్కడికక్కడ నా కొడుకు చనిపోయిండు. నా భర్తది కాలిరిగి కర్ణరాకమైన నా భర్త చనిపోయిండు. చికిత్స ఇంకా వందలు అక్కడికి చేరే వరకే చనిపోయిండు. హాస్పిటల్ లోపల చేరే వరకే చనిపోయింది. ఇప్పటికి నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తీసుకొచ్చిన మరి అధికారులను అడగలేదా మీరు? ధాన్యం కొనుగోలు ఎందుకు చేస్తలేరు, ఎందుకు లేట్ అవుతున్నది ఏందని చెప్పేసి? సకాలంలో కనుక కొనుగోలు పూర్తయితే ఇవాళ మీ భర్త కానీ కొడుకు కానీ బతికి ఉండేవాళ్ళు. కాంట్రాక్ట్ తొందరగా స్టార్ట్ చేసినాక 3వ రోజు 4వ రోజు జోకినాక 2 రోజులకు వేసుకపోతే అయిపో 10 రోజులు ఉంచిర్రు. జోకినాక బస్తాలే 10 రోజులు ఉంచిర్రు. తాటిపత్రులు ఎత్తది బద్ద తడితే మళ్ళీ జోకుడు కదా అని పోయే వరకు గోడ సాటుకున్న అక్కడికక్కడే నా కొడుకు నాకు అన్నం పెట్టే కొడుకు వేయండు, భర్త వేయండు. ఆ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేసినారు కదా, ఏదైతే ప్రభుత్వం కూడా ఎగ్రేషియా కూడా ఇస్తా అన్నది, ప్రభుత్వం నుంచి ఏమైనా ఎగ్రేషియా వచ్చిందా? ఇయ్యలేవు. అన్ని ఒప్పుకున్నారు. రోడ్డు మీద ధర్నా చేస్తే అన్ని ఒప్పుకున్నారు కానీ ఇక్కడ రూపాయి కూడా లేదు. అదే సాయంత్రం నా భర్త పోకముందే బత్తాలు తీసుకుపోయారు. అదే ఉండంగా తీసుకపోతే నా వాళ్ళు ఉండకపోదురా. నా భర్త నా కొడుకు ఇంటికి రాకముందే హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే బస్తాలు తీసుకుపోయారు. అది వాళ్ళ నిర్లక్ష్యం కాకుండా ఎవరి నిర్లక్ష్యం? అట్లనే ఉంచేది ఉండే. ఎందుకు వేరే ఊరు నుంచి తీసుకొచ్చి నా బస్తాలు తీసుకుపోయారు? మీరు చెప్పమ్మా, ఏంటి మీ ఆ రోజు మే 6వ తారీఖు సంబంధించి ఏం జరిగింది ఏంటిది? ఆ రోజు అడ్లకు కవర్ వేసి రాని వేయండ్రు. ఆన కొడుతుందని దానికి ఎందుకు వేయండ్రు సారు? ఆన కొడుతుందని వేయండు. నా కొడుకు చిన్న ఆయనే. కప్పడానికి కావాలి. ఏంది ప్రభుత్వం నుంచి అప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేసిండు కదా, ప్రభుత్వం కూడా ఎగ్రేషియా చెల్లిస్తామని అప్పుడు జాయింట్ కలెక్టర్ కూడా హామీ ఇచ్చిండు. ఏంది ఏమైనా మీకు డబ్బులు వచ్చినాయి ఎగ్రేషియా? రాలే సార్, ఏం రాలే, ఇంకా ఏం రాలే. మొత్తంగా ఏదైతే మే 6వ తేదీన జరిగినటువంటి ఏదైతే సకాలంలో వడ్ల కొనుగోలు చేపట్టకపోవడం, దాదాపు నెల రోజులుగా కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా కూడా అధికారులు కొనుగోలు ప్రారంభించలేదు. పంటను కాపాడుకునేందుకు అకాల వర్షానికి వెళ్ళి రైతులు కూడా ఏదైతే తన భర్తతో పాటు కొడుకు అలాగే తన చిన్న కొడుకు కూడా అక్కడ కోల్పోవడం జరిగింది. సకాలంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కొనుగోలు జరుపుకుంటే కనుక వాళ్ళు దక్కే వాళ్ళంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మందికి పైగా రైతులు ఏదైతే ఈ రైతు సదస్సుకు హాజరు కానున్నారు. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్న నేపథ్యంలో అటు ఏదైతే 4 నియోజకవర్గాలు చెన్నూరుతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొనున్నారు. అలాగే సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కూడా ఏదైతే అటు సింగరేణి కార్మికులతో పాటు నాయకులు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.